విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షసం 11వ భాగం 24/12/24 తృతీయాంకంలో ఉన్నాం. ఇప్పటిదాకా చంద్రగుప్త మౌర్యుడు రంగప్రవేశం చెయ్యాల. ఇప్పుడు వచ్చింది. రాజా స్వాగతం. రాజ్యం హి నామ రాజధర్మాను ప్రవృత్తిరస్య నృపతేర్మహద ప్రీతి స్థానం కుతః అని ఒక శ్లోకం అంటున్నాడు. పరార్థానుష్ఠానే రహయతి నృపం స్వార్థపరత పరిత్యక్త స్వార్థో నియతమయధార్ధః క్షితిపతి పరార్థశ్చేత్ స్వార్థాత్ అభిమతతరో హంత పరవాన్ పరాయత్తః ప్రీతే ప్రీతే కథమివ రసం వెత్తి పురుషః. మళ్ళా పరార్థానుష్ఠానే రహయతి రూపం స్వార్థపరత పరిత్యక్త స్వార్థో నియత మయధార్ధ క్షితిపతి పరార్థశ్చేత్ స్వార్థాదభిమతతరో హంత పరవాన్ పరాయత్త ప్రీతే కథమివ రసం వేత్తి పురుషః. పరార్థేతి పరార్థ అనుష్ఠానే ఇతరుల ప్రజల యొక్క పనులను చేయటంలో స్వార్థపరత తన అవసరాల ఆసక్తి నృపం రాజును రహయతి విడిచిపెడతా. ఇతరులకు సేవ చేయటంలో తన గొడవ వదిలిపెట్టేస్తాడు. అంటే అతడు తన సొంతానికే ఏం చేసుకోడు. పరిత్యక్త స్వార్థ తన అవసరాలను మానుకొన్నవ నియతం నిజంగా అయథార్థ దబ్బరమైన అసత్యమైన క్షితిపతి రాజవుతాడు. నిష్ప్రయోజనమైన రాజు అంటే తన అవసరాలను మానుకొన్న రాజు నిష్ప్రయోజకుడు అవుతాడు. పేరుకు మాత్రమే రాజు, ప్రయోజనం ఉంది. అలాగే పరార్థ ఇతరుల పని ప్రయోజనం, స్వార్థాత్ తన స్వంత పని ప్రయోజనం కన్నా అభిమతతర ఎక్కువగా ఇష్టమయ్యేట్లుగా హంతా అయ్యో పరదాన్ పరాధీశుడు నౌకరులాగా పరాయత్త పరాధీనుడైన పురుష జనుడవుతా. కథం ఇవ ఎలా ప్రీతే రస ప్రీతి యొక్క రుచి తీయదనం వెత్తి ఎరగగలం. పరుల కోరికలను తీర్చే రాజు తన కోరికలను తీర్చుకోలే. అలాంటి వాడు ఏ భోగాన్ని ఎరగనివాడు. ఏం రాజు ఉత్త తరాసు. కేవలం పరాధీనుడు ఏ సంతోషం కూడా పొందలేడు అని తన గతిని గురించి బాధపడుతూ అన్నాడు చంద్రగుప్త మౌర్యుడు. అపిచ దురారాధ్యా హి రాజలక్ష్మి ఆత్మవద్భిరసి రాజభిః కుతః అంటూ మళ్ళా ఒక శ్లోకం. తీక్ష్ణాదుద్విజతే మృదౌ పరిభవత్రాసాన్న సంతిష్టతి మూర్ఖం ద్వేష్టి న గచ్చతి ప్రణయిత మత్యంత విద్వత్స్వపి సూరేభ్యోన్యధికం బిభేచ్యుపసః ఏకాంతభీరూసహు శ్రీలబ్ధ ప్రసరేవ వేషవనితా దుఃఖోపచర్యాభృశం తీక్ష్ణాదుద్విజయే మృదౌ పరిభవత్రాసాన్న సంతిష్టతి మూర్ఖం ద్వేష్టి న గచ్చతి ప్రణయితా మత్స్యంత విద్వత్స్వపి సూరేభ్యోప్యధికం బిభేచ్యుపహస చేకాంతభీరూసహు భీరూ నహు శ్రీర్లబ్ధ ప్రసరేణ
వేష వ్యసరేణ ప్రసరేవ వేషవనిత దుఃఖోపచర్యాభృశం ఆత్మవద్భిః అపి రాజభిః సమాహిత చిత్తుడైనటువంటి రాజుల చేత కూడా నిర్వికార మనస్కుల చేత కూడా తీక్ష్ణాదితి మోటుగాడు కోపికాగాడుగా ఉండేవాడి వల్ల ఉద్విజతే భయపడుత విసుక్వ మృదౌ మెత్తని వాడియన్ పరిభవత్రసాత్ తన్ను అవమానిస్తారేమో అనే భయం వల్ల సంతిష్టతే లోపల నెలకొనదు. మూర్ఖాం తెలివిలేని వాడు ద్వేష్టి వాడిని ద్వేష్టి ఇచ్చగింపదు ఇచ్చమెచ్చదలు అత్యంత విద్వత్సు అని బాగా పండితుడు తెలివి గలవాడిని కూడా ప్రణయితాం నగచ్చేది స్నేహం పొందటానికి ఒప్పుకో. సూర్యేభ్యపి వీరుల వలన కూడా అధికం బిభేత్ బాగా భయపడుతూ ఏకాంత భీరూన్ ఎప్పుడు ఎందుకు పిరికి పనులు ఉపహసతి హేళం చేస్తూ అహో ఆశ్చర్యం శ్రీ రాజ్యలక్ష్మి లబ్ధ ప్రసర ఎక్కువ చనువు పొందిన వేషవనితాయువ వెలయాలిల భృశం చాలా దుఃఖోపచర్య కష్టంతో ఉపచరింప తగింది సేవింప. అంటే రాజ్యలక్ష్మిని సేవించడం చాలా కష్టం, ఆమెని సంతృప్తి పరచడం చాలా ఘనకార్యంలాగా ఉంటుంది. అన్యచ్చ కృత కలహం కృత్వా స్వతంత్రేణ కించిత్ కాలాంతరం వ్యవహర్తవ్యమిత్యార్యాదేశః స చ కథమపి మయా పాతకమివాభ్యుగతనగత అథవా శస్వదార్యోపదేశ సంస్క్రియమాణ మతయః సదైవ స్వతంత్రా వయం కుతః. అన్యచ్చ ఇదొకటి వచ్చి పడింది మీద. ఏమిటది? కృతక కలహం, మిథ్యా జగడం, నిజమైన పోట్లాటేం లేదు, అది ఒక మిథ్య కల్పింప. కృత్వా ధరి అంటే జగడం లేకపోయినా జగడం పోట్లాట చేస్తున్నట్టుగా. స్వతంత్రేనా తనతో పనిలే, సొంత పరిపాలనతో. కించత్ కాలాంతరం కొద్ది కాలపు తరువాత అవకాశం. వ్యవహర్తం జరపబలిసింది. ఆదేశ ఉత్తరు కథమపి చివర పాతకం ఇవ పాపంలాగా అభ్యుపగత ఒప్పుకోబ. అథవా అలా కాకపోతే, అలా అయితే నేనొక విధంగా ఎప్పుడు స్వతంత్రుడిని. కుతః ఎందుకు అని. శశ్వత్ అర్యోపదేశ సంస్క్రియమాణమతః ప్రతి నిమిషం అయ్యగారి ఉపదేశం చేత, అంటే ఎవరు? చాణక్యుడు, ఆర్య చాణక్యుడి చేత దిద్ది నేర్పి చక్కబెడుతున్న బుద్ధి కలవాడు. ఉత్తమ పురుష బహువచనానికి ఇది ఏకవచనంగా చెప్పి కనుక నాకేం భయం లేదు. ప్రతి క్షణం నా వెన్నంటి ఉండి మా గురువు చాణక్యుడు నన్ను తీర్చిదిద్దుతున్నాడు, నేను అలా దానివల్ల తర్ఫీదు పొందా అని మళ్ళీ ఒక శ్లోకం అందుకొని. ఇహ విరచయన్ సాధ్వీం శిష్య క్రియాం న నివార్యతే చజతితు యదా మార్గం మోత్తదా గురు అంకుశః పరమితమతః స్వాతంత్ర్యేభ్యో నయం హి పరాన్ముఖాః. ఇహ విరచయన్ సాధ్వీం శిష్య క్రియాం న నివార్యతే చజతితు యదా మార్గం మోహాత్తదా గురు అంకుశః పరతరమతః స్వాతంత్ర్యేభ్యో వయం హి పరాన్ముఖాః అని ఇది మనస్సులో అనుకొని బయటికి ఏమంటున్నాడు? ఆర్య
వైహీనరే సుగాంగ మార్గం ఆదేశయ అన్న. ఇప్పుడు ఆయన చెప్పిన శ్లోకం ఇహేతి ఇహ ఇక్కడ శిష్యుడు సాధ్వీం క్రియా మంచి పని విరచయన్ చేస్తూ ననివార్యతే మాన్పబడడు అడ్డగింపబడు. గురువు గారికి అడ్డం చెప్పే పని లేదు నాకు. తూ అలాగే మరి యదా ఎప్పుడు మోహాత్ అజ్ఞానం వల్ల మార్గం సరైన మార్గం త్యజతి వదిలిపెడతాడు. తదా అప్పుడు గురువు అంకుశ గురువు చేతిలోని ఆయుధం దండించి మంచి దారిలోకి తీసుకొస్తుంది, తిప్పి దారి తీస్తా. ఎప్పటికప్పుడు తప్పును మొట్టిగా వేసి దిద్దుతూ ఉంటాడు గురువు ఉంటే. మా గురువు అలాంటివ. తస్మాత్ కాబట్టి వినయ రుచ వినయంలు నేర్చి నడవపడటం ప్రీతి కలవాళ్ళైన సంతగా మంచివాడు. సదా ఏవా ఎప్పుడు నిరంకుశా పొడుపు తప్పించుకొని వాళ్ళు దెబ్బలు తినరు. అంటే గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించే వాడికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎందుకని దెబ్బలు తినేదంతా గురువు చూసుకుంటాడు. ఆయన అతఃపరతరం ఇంతకు మించి స్వాతంత్రేభ్య స్వతంత్రం వల్ల స్వంతంగా చేయటం వల్ల వయం నేను పరాన్ముఖాహి పెడమొగం ఇచ్చే పెట్టిన వాడినే స్వాతంత్రం పూనే వాడిని కనుక ఇంతకు మించి నాకు స్వాతంత్రం లేదు. ఇది దాటితే మా గురువు ఊరుకో. కనుక నేను స్వాతంత్రం ఉందా లేదా అంటే నాకే తెలియదు. అది శిష్యుడు సాధువుగా నడుచుకుంటే గురువు చేత అడ్డగింపబడ్డాడు. గురువేమి అడ్డం పెట్టడు. మరి మెచ్చుకోలుతో భేష్ కానిరా అని అంగీకారంతో ప్రోత్సాహం కూడా ఇస్తాడు గురువు శిష్యుడు. సాధు మార్గం కనుక దాటితే గురువు ముట్టికాయ వేస్తాడు, దిద్దుతాడు. గురువుకు అడగి నడుచుకోవటానికి సదాచారుడెప్పుడు స్వతంత్రుడే. ఇప్పుడు నీవు స్వతంత్రుడిగా ఉండు, ఇలా అని ఆయనే నేర్పాడు. అలా నడుచుకుంటా అంతకు మించి నేను పీకేదేముంది అనుకున్నాడు చంద్రగుప్త మౌర్య మహారాజు. ఇంతలో కంచుకి వచ్చాడు. ఇతో దేవ నాచ్యేన పరిక్రమ్య అయం సుగాంగ ప్రసాద శనైరారో హతు దేవ రాజా నాట్యేన్నారుహ్య దిశోన్ అవలోక్య అహో శరత్సమయ సంభృత శోభానాం దిశాం అతి రమణీయత కుతః. ఇవాళ శరత్ సమయం, శరత్కాలపు వెన్నెల, లోకమంతా చాలా రమణీయంగా ఉందే అన్నాడు. ఏమిటో చెప్పి కంచుకేమన్నాడు? ఆర్య వహీనరే ఎవరే వహీనరయ్య శుభాంగబంగళ అంటే దారి చెప్పరా. శుభాంగకు శుభాంగం అనేటువంటి బంగళాకి ఎక్కడుందో దారి చెప్పు నాకు చూపి. నాచ్యేన పరిక్రమ్య 4 అడుగులు నడచడాన్ని అభినయ్ వేషగాడికి సలహా శనై మెల్లగా దొరగారికి కంచుకి ఉపచారపు అహో ఆశ్చర్యం. శరత్తు సమయ సంభృత శోభాన శరత్కాలం చేత నిండారగింపబడిన కాంతి కలవైన దిశాం దిక్కుల యొక్క అతి రమణీయత చాలా గొప్పగా ఉన్న అందం కుతః ఎందుకు ఇలా చెప్పుచున్నాను అంటే ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో రమణీయంగా ఉందో. దాని ఆనందాన్ని దాని రమ్యాన్ని చూసి ఆనందపడాలి. ఎందుకంటే ఇప్పుడు శ్లోకం శనైశ్యానీ భూతా శితజలధర ఛేదపులినా సమంతాదాకీర్ణా
కలవిరుతిభిః సారసకులైః చితాచిత్రాకారైర్నిశి వికచనక్షత్రకుముदैर्నభస్తః నభస్తః ఛందస్తే ఛందంతే సరిత ఇవ దీర్ఘా దశ దిశః. మళ్ళా శనైశ్యానీభూత సితజలధరచ్ఛేదపులినాః సమంతాదాగీర్ణః కలవిరుతిభిః సారసకులైః చితాచిత్రాకారైర్నిశి వికచనక్షత్రకుముदैर्నభन्तः ఛందంతే సరిత ఇవ దీర్ఘా దశ దిశః. ఆర్యవహీనరి, ఒరే వైహీనరయ్య, వాడి పేరు వైహీనరుడు. శుభంగా సుగాంగ బంగళాకు దారి చూపరా అంటే 4 అడుగులు వేసి అప్పుడు శ్లోకం అన్న. శనై మెల్లగా దొరగారికి కంచికి ఉపచారం అహో ఆశ్చర్యం. శరత్తు సమయ సంభృత శోభానం శరత్కాలం చేత నింద ఆరగింపబడిన కాంతి కలవై దిశాం దిక్కుల యొక్క అతి రమణీయత. చాలా గొప్పదైన అందం. కుతః ఎందుకు ఎలా చెప్పుతున్నాను అంటే అని రాజు అంటున్నాడు. శనైరితి నభస్తః అంటే ఆకాశం నుండి దీర్ఘాః పొడవైన దశ దిశ 10 దిక్కులు, తూర్పు మొదలైన 4 దిక్కులు, ఆగ్నేయం మొదలైన మూలలు 4 8. ఆ తర్వాత కింద భూమి పైన ఆకాశం మొత్తం 10. కనుక మొత్తం 10. అలాగే శ్రావణ మాసం అంటే శరవర్షత్తు దాటిన తర్వాత శరత్తు రావటం సరిత ఇవ నదుల శనై మెల్లగా కాలక్రమంగా శానీభూతాః ఎడమలై మబ్బు అంతటా కమ్మటం చేత చక్కగా వేరువేరుగా కనపడకుండా అప్పుడు అది తూర్పు దక్షిణం అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వర్షాకాలంలో ఏది దిక్కో తెలియదు. సన్నగిలిన ప్రవాహం కలవు. సిత జలధర ఛేదపు ఇసుక తిన్నెలను పోలి తెల్ల మేఘపు తొనకలు కలవై. తెల్ల మేఘపు తొనకలోని ఇసుక తిన్నెలు కలవు. సమాంతా అంతటను కలవిరితుభిః మధురమైన కూతలు గల, రవాలంటే కూతలు అంటే ధ్వనులు గల సారసకులై బెగ్గురు గుంపుల చేత ఆకీర్ణాః చల్లినట్లు వ్యాప్తాలై నిశి రాత్రులలో చిత్రకారై నానా విచిత్రమైన ఆకారాలు కలవైన వికచ నక్షత్ర కుముదై స్పష్టంగా తెలుస్తున్న కుముదల్లోని నక్షత్రంలో విరిసిన తెల్ల కలువల చితాః వాటి చేత కప్పబడినవై చందంతి వెలువడుతున్నాయి లేక ప్రవహిస్తాయి. అరే ఇది శ్రావణ మాసం దాటి భాద్రపదం, శ్రావణం మాతే ఆశ్వయుజ మాసం వస్తే శరత్కాలం వచ్చి కనుక శరదృతువు అప్పుడు దిక్కులు ఆయా విశేషాల చేత నదుల్లాగా కనపడుతున్నాయి. కవిగా నదులు ఆయా విశేషాల చేత దిక్కుల్లాగా కనిపిస్తాయి. రెండును మామూలు పూర్ణమైన ఉపం. ఈ పున్నమ వెన్నెల్లో అనేక అంతస్తులందు సుగాంగపు డాబా మీదికి ఎక్కి నిలబడి చుట్టూ చూసిన ఆ దిక్కులు ఒకవేళ అక్కడ కనపడతాయేమో అని ఆ ఊరి ఏర్లు అంటే నదులు లాంటివి. అప్పుడు ఈ శ్లోకాల వర్ణితమైన సౌభాగ్యం దిక్కులన్నీ స్పష్టంగా వెలికి ప్రవహించటం వల్ల నది కూడా నదులు ఆ తెల్ల మేఘాలు ఇసుక తెన్నలు మొత్తం కనబడుతుంది. వర్షాకాలం పోయింది కదా, ఇది సౌభాగ్యంగా ఉంది. శరర్ లక్ష్మి అంత అందంగా ఉంది.
అపాముద్ధృత్తానాం నియముపదిశంచా స్థితిపదం దదత్యాశాలీనాం మనవతి ముదారే సతి ఫలే మయూరాణముగ్రం విషమివ హరంచ మదమహు పురతః కృత్సనస్యాయం వినయ ఇవ లోకస్య శరదా ఇమామషి అంటున్నాడు రాజు చంద్రగుప్త మౌర్యుడు, చక్రవర్తి ఒక రకం. అపాముద్ధృత్తానాం నిజముపదిశ్యంత్యా స్థితిస్పదం దధత్యాశాలీనాం అనవతి ముదారే సతి పది మయూరాణముగ్రం విషమివ హరంచామదమహు కృతః కృత్స్నస్యాయం వినయ ఇవ లోకస్య శరదా ఇమామపి. అసామితి ఉద్వరంతాం పొంగి వెలువలుగా వస్తుంది. అపాం నీళ్లకు నదీ జలాశయాలు నిజం తన స్థితి పదం ఉనికి మట్టును ఉపదిశంచా నేర్పుతోందా. శాలీనాం అంటే వరులకు పంటలు మొదలైన ఫలే పంట ఉదారే సతి బాగా రాగా అవనతిం వంగుతూ బాగా పంటలు పండితే వంగుతాయి కనుక కంకిలు అవటం చేత దదత్యా కలిగించినటువంటి మయూరాణం నెమళ్ళు ఉగ్రం విషం ఇవ తీక్షణమైన విషంలాగా మదా కొవ్వుడు హరంచా పోగొట్టుకొన్నదై నై అహో ఆశ్చర్య శరదా శరత్తు చేత కృత్స్నస్య లోకస్య సకల లోకాలకు అందరికి వినయ అడకువ కృతః కలిగింపబడింది. శరత్తు లోకానికంతటికి ఇది ఒక గొప్పతనం తెచ్చిపెట్టింది. ఏమిటది? అణకువని నేర్పించి వెలువలు అడిగి విపరీతంగా వరదలన్నీ రావటం పోయాయి కనుక నీళ్లు అడగి జలాశయాల్లో నీళ్లు సాగా అంటే ఎంతవరకు ఉండాలో అంత మట్టంలో వరులు పంట పండి దండిగా పడటం మూలంగా వంగిపోయాయి. నెమిళ్ళ పొగరు మానింది. ఎందుకని శరత్కాలంలో ఇక ఆకాశంలో మేఘాలు ఉండవు. మేఘాలుంటే నెమిళ్ళు నాట్యం చేస్తాయి. కనుక లేదు కనుక వాటి పొగరు అంతాయి. విషం చేత లాగా అవి పొగరు కొని కేకలు వేయుటానికి తాండవించటానికి ఇప్పుడు వాటికి అన్నీ మానేసి. ఇదివరకు ఎక్కడ మేఘ గర్జన ఉన్న పురి విప్పుకొని అరుస్తూ క్రింకారాలు చేస్తూ నాట్యాలు చేసేవు. ఇప్పుడు అవన్నీ ఏం పడలేదు, మూసు కూర్చున్నాయి. శరత్తు లోకానికంతటికి వినయాన్ని నేర్పి అరవకుండా డ్యాన్స్ చేయకుండా అది దానికే వంగిపోయాయి. నెమళ్లకు ఇప్పుడు ఆట లేవు, పాట లేవు. వరులు నేను బ్రహ్మాండంగా పండాను అని చెప్పుకొని ఏమవుతున్నాయి? తలెత్తి పైకి చూడలేవు, తల ఉంచుకొని కిందకి ఉన్నాయి. అది గొప్పది. కనుక శరత్తు ఇవి నేర్పింది, వినయాన్ని నేర్పింది. భర్తుస్తదా కలుషితాం బహువల్లభస్య మార్గే కథంచిదవతార్యతనూ భవంతి. సర్వాత్మనారతి కథా చతురేవ దూతి గంగాం శరన్నయతి సింధుపతిం ప్రసన్నాం. భర్తుస్తదా కలుషితాం బహువల్లభస్య మార్గే కథంచిదవతార్యతనూ భవంతి. సర్వాత్మనారతి కథా చతురేవ దూతి
గంగాం శరన్నయతి సింధుపతిం ప్రసన్నా భర్తురితి బహువల్లభస్య. అనేక మంది ప్రియులు ఉండటం వలన భర్తు నాయకుడి ఎడ తథా కలుషిత, అలా అంటే మిక్కిలి కోపంతో కలగిపోయినద, పండు బురదతో మడ్డిగా ఉన్నద, తనూభవంతే చిక్కిపోయేటువంటిది, వెల్లువ తగ్గి సన్నమైన కాలువ ప్రవాహం ఉన్నదాన్ని. గంగా అంటే నాయిక లాంటి గంగా నది. రతి కథా చతుర శృంగారపు రతి ప్రేమ విషయంలో నిపుణులైన దాన్ని. దూతి ఇవ కుంటెన కత్తెవల అంటే మీడియేటర్ల తార్చే స్త్రీల. శరత్తు ప్రసన్నాం పండు దిగిపోయి నిర్మలమయ, వండు దిగిపోయి నిర్మల, కోపం తీరి సంతోషం పొంది. సింధు సరిం సముద్రాడని ప్రియుని పతి సింధుపతిం సముద్రుడనే ప్రియుడు నాయకు నయతి చేరుస్తా కూర్చున్న. వర్షంలో గంగ నీళ్లు మిక్కిలి పండు నిండు గలిగిపోయి కరలు గట్లు దాటి ఓళ్ల మీదికి తొరలుతూ ఒడ్డు తెలియని వెల్లువ. ఇప్పుడు శరత్తు రాగా వండు అడుకు చేయి ప్రవాహం కట్టలకు అంటే గట్లకు లోబడి సన్నగిలి ముత్తెపు తేటలుగా కుదురుగా సముద్రంలో కలుస్తాయి. దాన్ని గంగానాయిక శరద్దూతిక ప్రియుడు బహువల్లభుడవటాన్ని. పూర్వపు ఋతువులలో నీళ్లు ఎండి నదులో సముద్రాన్ని అందుకోలేకపోయాయి. వర్షలో అన్నీ సముద్రం పైకి పొరలి వస్తాయి. సాగర బహువల్లభత చాలా ఈర్ష్యం గొలిపేట్లుగా ఉంది. అందువల్ల మానం వహించి అటు ఇటు పోతూ చిక్కిపోతూ ఉండటం చూసి బోధించి అలుక ఈ తెర్చి దారికి తెచ్చి ప్రసన్నను కోపం వదిలిపెట్టినదాన్ని సంతోషం కలదాన్ని చేసి నాయకుని సముద్రంలో కలుపుతో. ఇది చంద్రగుప్త భాషితం కనుక ఇంద్రుడు ఇభరాజు వ్యాఖ్యాత రూపకాతిదయం. సమంతాన్నాచ్యేనావలోక్య అయే కథా ప్రవృత్తస్య మత్ప్రవృత్త కౌముదీ మహోత్సవం కుసుమపురం ఆర్య వైహీనరే అధాన్స్మద్వచనా చ అఘోషితః కుసుమపురే కౌముదీ మహోత్సవ అంటాడు పాపం చంద్రగుప్తుడు. కంచుకి అంటాడు అధా కిం రాజా తత్ కిం న గృహీత మస్మద్వచనం పౌరై అన్నాడు. కంచుకంటాడు కర్ణౌ పిధాయ శాంతం పాపం శాంతం పృథివ్యామస్ఖలిత పూర్వం దేవస్య శాసనం కథం పౌరేషు స్ఖలిష్యతి అన్న. రాజా అంటాడు తత్ కథమప్రవృత్త కౌముదీ మహోత్సవమబ్జాభి కుసుమపురం అని అడుగుతారు. క్వశ్చన్ మాట అని తానే ఒక ప్రశ్న వేసి దానికి ఒక శ్లోకం అందించారు. ధూర్తైర్వన్వీయమానా స్ఫుట చతుర కథా కోవిదైర్వేషనార్యో నాలం కుర్వంతి రజ్జాః పృథు జఘన భరాక్రాంతిమందై ప్రియాతై అన్యోన్యం బద్ధమానా నచ గృహ విభవై స్వామినో ముక్తశంకాః సాకం స్త్రీభిర్భజంతే విధిమభిలషితం పార్వణం పౌరముఖ్యాః. ధూర్తైరన్వీయమానస్ఫుటచతురకథా కోవిదైర్వేషనార్యో నాలం కుర్వంతి రజ్జాః
పృథుజఘనభరా క్రాంతిమందై ప్రియాతై అన్యోన్యం బద్ధమానాన చ గృహవిభవై స్వామినో ముక్తశంకాః సాకం స్త్రీభిర్భజంతే విధి అభిలషితం పార్వణం పౌరముఖ్యాః కంచుకే ఏవమేవైతత్ అంటే రాజు అంటాడు కిమేతత్ అన్నాడు. ఏమిటో అర్థం కావాలో చూద్దాం. ధూర్తై ఇది స్ఫుటచతురసధా కోవిదే సుప్రసిద్ధమైన చమత్కారపు మాటలలో పండితులై ధూర్తై వితుల చేత షోకిల్లా చేత అన్వీయమాన కూడుకొనబడిన వాళ్ళవుతూ ఒంటి చేతుల కంఠాలను కౌగలించుకొన్న వాళ్ళు వేషనార్య వెలయాండ్రు లేక వేశ్యలు పృథు జఘనభర అక్రాంతి మంది బాగా మొలబరువు అరుముట చేత మందై నల్ల ప్రయాతై నడకల రజ్జా వీధుల మీద నా అలంకుర్వంతి అలంకరించలేకపోతారు. వీధులకు అదే ఒక అలంకారంగా ఆ జంటలు నడుస్తున్నారే. స్వామినః ఆఢ్యులైన పౌరముఖ్య పౌరులలో పెద్ద ముఖ్యులైన వారు అన్యోన్యం బద్ధమా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి గృహ విభవై ఇంటి సంపదతో ముక్త శంకాః అనుమానాన్ని లేనివాళ్ళే స్త్రీభి సాకం భార్యలతో కూడా అభిలషిత ఇష్టమైన పార్వణం విధి పున్నమ పండుగ అంటే వెన్నెల పండుగ చేస్తారు వాళ్ళు. ఆ పండుగ కార్యక్రమ నచ భజంతే పొందకుండా ఉన్నారేమిటి అంటే పండుగ ఎందుకు చేసుకోవట్లేదు అని అడిగాడు ఆయన రాజుగారు. ఇది కార్తీక మాసం పున్నమి కనుక కృత్తికా దీపోత్సవం జరుగుతుందా, గొప్ప పండుగ. బయట పిండార పోసినట్లు శారదమైన అంటే శారద ప్రపూర్ణమైన వెన్నెలు శరదృతు వెన్నెల ఇళ్లలో ఎక్కడ పెట్టినా దీపాలు లెక్కలేనడు టపాకాయలు కాల్చి పరిగెత్తుతున్నారు. చిచ్చుబొడ్డు కాలుస్తారేమో. ఆ కుసుమపురంలో ఏం ఆచారమో మనకు తెలియదు. పార్వణ విధికి అడ్డులేక వెలయాండ్రు విటుల కూడి వీధులలో సయ్యాటలతో ఎందుకు తిరగటంలా పోటీ వేసుకుంటుగా ఇంట్లో పండుగని ఎందుకు చేసుకోవట్లా అని అడిగారు. ఏవం ఏవ ఏతత్ ఇలాగే అని ఏలినవారు సెలవిచ్చినట్లే. కిం ఏతత్ ఏమీది కంచుకి దేవా ఇదం ఏలినవాడా ఇది అని చెప్పారు. ఏంట్రా చేయట్లేదంటే అయ్యా అంతేనండి అంతే అంటా కానీ కారణం వీడు చెప్పడు. అది ప్రతిషిద్ధ అప్పుడు కంచుకి అంటాడు దేవా ఇదం రాజా స్ఫుటంకదయ ఖచ్చితంగా ఏంట్రా అసలు ఏంటో దాని సంగతి చెప్పు అన్నాడు. కంచుకి ప్రతిషిద్ధ కౌముదీ మహోత్సవ రాజు కోపం వచ్చి సకోపం అహ కేనా ఎందుకు కంచుకి దేవా నాతఃపరం విజ్ఞాపయితుం శక్యం రాజా న ఖలు ఆర్యచాణక్యేనాపహృత ప్రేక్షకాణం అతిశయ రమణీయ చక్షుషో విషయ కంచుకి దేవా కోన్యో జీవితు కామో దేవస్య శాసనం అతివర్తతే అన్న రాజా శృణోత్తరే ఉపవేష్టుమిచ్చామి ప్రతిహారి దేవం ఏదం సింహాసనం కూర్చోబెట్టి రాజా నాచ్యేనోపవేశ్ ఆర్యవహీనరే ఆర్యచాణక్యం ద్రష్టుమిచ్చామి కంచుకి యథాజ్ఞాపయతి దేవ ఇది నిష్క్రాంత.
వెన్నెల మహోత్సవం, కౌముది ఉత్సవం అంట. ప్రతిషిద్ధగా అడ్డగింపబడింది అంటే గురువుగారు ఆపేయమన్నారండి. ఈ ఈ ఈ సంవత్సరం ఈ కౌముది మహోత్సవాన్ని గురువుగారు నిషేధించారు అని కోపంతో విజ్ఞాపయ విన్నవింపను ప్రేక్షకాణం చూపరులకు చూసేవాడు. అతిశయ రమణీయ, చాలా మనోహరమై చక్షుషో విషయ, కనువిందు కూర్చేటువంటి పని. నఖలు ఆర్య చాణక్యేన, చాణక్య అయ్యగారిచే కాదు కదా. కూన్య మరవడు, అతివర్తతే ఉల్లంఘిస్తాడు, అతిక్రమిస్తాడు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండగని ఆర్య చాణక్యుడు కాకపోతే ఎవరు నిషేధించగలరు? అంత దమ్మున్న మొగాడెవడు అన్నది. అతివర్తతే, ఎవడు ఉల్లంఘిస్తాడు అన్నది. సోణోత్తర ద్వారపాలిక సంజ్ఞ ఒకవేళ అది చాలా ఎర్రనిదై ఆ పేరుకు సార్థకంగా ఉందేమో అని. నాచ్యే కోవిశ్య ఆర్యవహీనరే, ఆర్య చాణక్యం ద్రష్టుమిచ్చ. నాకు ఇప్పుడు చాణక్య గారిని చూడాలనిపిస్తోందిరా, కనుక నేను ఆయన చూడాలి, ఆయన దర్శనం నాకు ఇప్పించమని చెప్పమన్నారని కబురు చేయరా, వెళ్ళరా చెప్పమన్నాడు. మీరు చెప్పినట్టే వెళ్తున్నానన్నాడు వాడు. తత ప్రవిశతి ఆసనస్థ స్వభవన గత కోపానువిద్ధాం చింతాం నాటయం చాణక్య. చాణక్యుడు అంటున్నాడు, కథం పద్ధతే మయా సహ దురాత్మా రక్షస కృతాగ కౌటిల్యో భుజగ ఇవ నిర్యాయనగర చదానందాం హత్వా నృపతి మకరోర్మౌర్యభుషలం తం తదాహం మౌర్యేందో శ్రియమపహరా ఈతి కృతధీః ప్రకర్షం మద్బుద్ధే అతిశయితు మేషవ్యవసితః. మళ్ళ కృతాగ కౌటిల్యో భుజగ ఇవ నిర్యాయనగరా జధానందాన్ హత్వా నృపతి మకరోర్మౌర్యవృషలం తదాహం మౌర్యేందోః శ్రియమపహరామీతి కృతధీః ప్రకర్షం మద్బుద్ధేః అతిశయతు మేషవ్యపసితః. స్వభవన గతః, తన ఇంట్లో ఉన్నవాడు. ఆసనస్థః, ఆసనం మీద కూర్చున్నవాడు. కోపానువిద్ధాం, కోపంతో ఉన్న ముఖంతో ఉన్నవాడు. ఎక్కడ సుధాంగం, ఏ వీధిలో, ఎక్కడ చాణక్యయ్య ఇల్లు, ఏ వీధి, ఎంత దూరం అంటూ ఆటక సంప్రదాయాన్ని బట్టి ఒక అంకంలో ఇవన్నీ కథం ఎలా, ఏమి దురాత్మ రాక్షసగా చెడ్డవాడైన రాక్షసుడి యందు తన గౌరవం ఎక్కువగానే ఉంది. అయినా ఇప్పుడు తన మార్గానికి అతడి ఎదిరి ప్రయోగానికి వస్తే కోపంతో ఇలా అంటున్నాడు చాణక్యుడు. కృతాగాహ అంటే తనకు చేయబడిన తప్పిదం కలవాడు. కౌటిల్యుడు చాణక్యుడు. భుజగ ఇవ పాముల, నగరా పట్టణం నుండి నిర్యాయ బయటికి వెళ్ళి, యథా ఎలా నందాన్ హత్వా నందులను చంపి, మౌర్య వృషలం మౌర్యుడి కొడుకైనటువంటి వృషలుణ్ణి నృపతిం అకరోత్ రాజును చేశాడు. తథా అలాగే అహం నేను మౌర్యేందో మౌర్యుడైన చంద్రుడి యొక్క శ్రియం సిరిని అహపహరామి ఒడిచు అంటే ఒలుచుకుంటా ఇది అని
కృతధీ తలంచిన గొప్ప ఆలోచన కలవ ఏషః ఇతడు మద్బుద్ధి నా బుద్ధి యొక్క ప్రకర్షం అతిశయాన్ని గొప్పతనాన్ని అతిశయితం మించటాన్ని వ్యవసిత పూనుకొన్నాడేమిటి మా శిష్యుడు అప్పుడే పంగనామాలు పెట్టేస్తున్నాడా నాకు అనుకున్నాడు. ఆకాశే లక్ష్యం బద్ధ్వా రాక్షస విరమ్యతాం అస్మాత్ దుర్వ్యసనాత్. ఆకాశం వైపు చూసి ఇలా అంటున్నాడు అని ఒక శ్లోకం కూడా అందుకు. ఉచ్ఛిక్త కుశచివద్రష్ట రాజ్యభారూనందోసౌ నభవతి చంద్రగుప్త ఏషః చాణక్యస్త్వం అపి నైవ కేవలం తే సాధర్మ్యం మదనుకృతే ప్రధానవైరం. మళ్ళ ఉచ్ఛిక్త కుశచివదృష్ట రాజ్యభారో నందోసౌ నభవతి చంద్రగుప్త ఏషః చాణక్యస్త్వమపి నైవ కేవలం తే సాధర్మ్యం మదనుకృతే ప్రధానవైరం. ఎలా పగపట్టిన పాముల చాణక్యుడు ఇలా అగ్రాసనం నుండి ఏడ్వబడి అపకృతుడై ఊరు వదలిపోయి తగిలిన ప్రయత్నం చేసి నందులను చంపి చంద్రుణ్ణి రాజు చేశాడు. అలాగే నేను నగరం వదిలి చంద్రగుప్త లక్ష్మిని ఒడిచుకోవటానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంటున్నాడు. వాడు చాడెవడు? రాక్షసు. ఆకాశం లక్ష్యాబద్ధ ఆకాశం వైపు చూసి ఉన్మాద పర్యంతమైన భావోద్రేకం దుర్వ్యసనాత్ చెడ్డ కోరికను విరమ్యత మానుకోవయ్యా లేకపోతే చస్తావురా అంటాం. ఇప్పుడు ఆయన శ్లోకం. ఉచ్ఛిక్త కుశచిన దృష్టరాజ్యభారు నందోసౌ నభవతి చంద్రగుప్త ఏషః చాణక్యస్త్వమపి నైవ కేవలం తే సాధర్మ్యం మదనుకృతే ప్రధానవైరం. ఉచ్ఛిక్త ఇది పొగరు కొన్నవాడు, పొగరు బాగా పట్టాడు. కుశచివ భార పనికి మారిన మంత్రుల చేత ఉన్నవాడు, రాజకార్యాల బరువు కలవు అయిన నందుడు అసౌ వీడు నభవతి కాడు ఏషః వీడు చంద్రగుప్తుడు త్వమపి చ నువ్వు కూడా చాణక్య ఏవ చాణక్యుడు కానీ కావు. మదనుకృతే నన్ను పోలి ఉండటం చేత తే సాధర్మ్యం నీకు సమానమైన ధర్మం కలిగి ఉండ కేవలం ప్రధానుడైన చంద్రగుప్తుడితో విరోధం మాత్రమే. నందుడు వట్టి పగరుపోతు రాసు, వాడికి రాజ్యాన్ని చూసుకునే మంత్రుడు పనికి మారిన సన్నాసు చేతకానివ. అలాంటి నందుడుగా చంద్రగుప్తుడు వినయ సంపన్నుడు, మంచి మంత్రి చేత రాజ్యాన్ని విచారించుకొనబడుతున్నాడు. నిమ్మకు నీరెత్తి కూర్చున్నాడు. నీవు చాణక్యుడు, సమర్థుడు, కార్యశూరుడు అయిన వాడివి ఆయన చెప్పుకుంటున్నాడు. కనుక నాతో ఎందులో పోలికరా రాక్షస అని. ఒక్క ప్రధానితో పగ అంటమే, మరి నాతో ఎందుకురా నువ్వు పోటీ పడతావు అని. ఆ తర్వాత ఆలోచించి ఏదో ఒక ప్లాన్ మళ్ళీ వేస్తున్నాడు. ఏం వేశాడు, ఎలా వేశాడు, ఏం జరుగుతుందో రేపు.